ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 45వ శ్లోకం. ఓం త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, వేదాలు త్రైగుణ్యం అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 గుణముల యొక్క ఫలితాన్ని, లేకపోతే సంసారాన్ని చక్కగా బోధిస్తాయి. 3 గుణాలు. ఆ సంసారాన్ని బోధించే వేద భాగాలు ఎక్కువగా కనిపిస్తాయి. త్రైగుణ్య విషయ వేద. ఆ కర్మ మార్గంలో చెప్పినటువంటి త్రిగుణాత్మకమైన సంసారం మీదకు ఎక్కువగా ఆసక్తి పెంచుకోవద్దు. నిస్త్రైగుణ్యో భవ అర్జున. ఆశలు పెంచుకోకుండా వాటికి దూరంగా ఉండు. నిర్ద్వంద్వః. సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు, జయాపజయాలకు అన్నింటినీ సమతాబుద్ధితో సహిస్తూ ఉండు. నిత్య సత్వస్థః. నిరంతరము ధైర్యశాలివిగా, సత్యవంతుడిగా అంటే సాత్వికమైన జ్ఞాన మార్గంలో ప్రయాణించే వాడివిగా ఉండు. నిర్యోగః. నిరంతరము ఏదో కావాలని, దాన్ని కాపాడుకోవాలనే కోరిక లేకుండా. ఆత్మవాన్. నిరంతరము పరమాత్మ ధ్యానాన్ని చేస్తూ ఉండు అని పరమాత్మ ఉపదేశం చేశాడు. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. 2లో 46. ఓం యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మనకు లౌకికంగా చాలా కోరికలు ఉన్నాయి. అవి తీరాలంటే వేదంలో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు దాహం వేస్తుంది, బావి దగ్గరికి వెళ్తాము, లేదా పంపు దగ్గరికి వెళ్తాము. బట్టలు ఉతుక్కోవాలంటే చెరువు దగ్గరికి వెళ్తాము. ఇంకా పొలానికి దానికి నీళ్లు పెట్టాలంటే ఇంకా పెద్ద దాని దగ్గరికి వెళ్తాము. అలా మన అవసరాన్ని బట్టి వెళ్తాము. ఇప్పుడు నిండుగా సమృద్ధిగా ఉండే నది ఉండి ఈ అవసరాలన్నీ దానిలో తీరుతున్నాయంటే దాని దగ్గరికి వెళ్తాం కదా. మన అవసరానికి తగ్గట్టు వీటిని ఉపయోగించుకోవడానికి వాటి వద్దకు వెళ్తాము. నిండుగా ప్రవహించే నది ఉన్నట్లయితే ఈ అన్ని ప్రయోజనాలు అందులో సిద్ధిస్తాయి కదా. దీనికి ఈ చెరువులకు, బావులకు, ఆ నదికి ఉండే తేడా ఏమిటంటే మన ప్రయోజనాలన్నీ ఒకే దాంట్లో సిద్ధిస్తాయి అన్నమాట. యావానర్ధ ఉదపానే. ఇది చిన్న చిన్న అవసరాలకు సిద్ధిస్తుంది. అంతటి ప్రయోజనము సర్వతః సంప్లుతోదకే. నిండుగా సమృద్ధిగా ఉండే నదిలో, లేదా తాగడానికి ప్రయోజనంగా ఉండదని అనుకుంటాం కానీ సముద్రంలో కానీ అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. యావాన్ సర్వేషు వేదేషు. అలాగే వేదాలలో చిన్న చిన్న కోరికలు తీర్చే ఉపాయాలు ఉన్నాయి. ఏదో ఒక సత్కర్మాచరణ చేస్తే ఆ కోరిక సిద్ధిస్తుంది. ఇంకొక సత్కర్మాచరణ చేసి ఇంకొక కోరిక కోరితే ఆ కోరిక కూడా సిద్ధిస్తుంది. ఈ కోరికలన్నీ, ఈ ప్రయోజనాలన్నీ సిద్ధించాలంటే ఇంకొక మార్గం ఉంది. అదేమిటంటే బ్రహ్మజ్ఞానం ఒక్కటే. బ్రహ్మజ్ఞానం అంటే వేరే ఏదో కాదు, పరమాత్మ జ్ఞానమే. అది సిద్ధించాలంటే మనము ఇలా చిన్న చిన్నగా సత్కర్మాచరణలు కాకుండా ఆత్మతత్వ జ్ఞానం ఒక్కటే నాకు కావాలి అనే ఇదితో ఉంటే ఆ పరమాత్మ ప్రాప్తి సిద్ధిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. హరి ఓం తత్సత్.